అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారు మనతో పాటు ఉన్నారు. శ్రావణ మాసం సందర్భంగా కొన్ని ధర్మ సందేహాలని తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మా సర్వాణి మేడం గారు. గురుగారు, శ్రావణ మాసం అనగానే మహాపవిత్రమైన రోజు, అంటే పవిత్రమైన మాసం. అయితే ఈ మాసంలో మనం మాంసాహారానికి చాలా దూరంగా ఉంటాం. అయితే శాకాహారం తినటంలో ఏమైనా ప్రత్యేకత ఉందా? అలాగే అంటే దీనికి సంబంధిత ఆయుర్వేద సంబంధం ఏమైనా ఉందా? దీంతో సంబంధం తప్పకుండా ఉంది. మన పెద్దలు ఆచార వ్యవహారాలను పెట్టారు. అంటే పూజ చేసినప్పుడు ఈ సీజన్లో ఇవి తినాలి అని చెబితే వీళ్ళు బద్దకించేస్తారేమో అన్న ఉద్దేశంతో పూజలతో కలిపి చెప్తారనమాట. ఇప్పుడు వర్షాకాలంలో డైజెషన్ పవర్ తగ్గుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సీజన్స్ మారినప్పుడు ఋతువులు మారుతాయి. వసంత ఋతువు నుంచి వర్ష ఋతువు, ఇలా హేమంత ఋతువు, ఇలా వరుసలో వచ్చేటప్పుడు బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి. మన బాడీలో వచ్చే చేంజెస్ మనకి శరీరం అంతా కూడా చలికాలం రాగానే తెల్లగా అయిపోవడం, ఇదంతా కనబడుతుంది. డ్రై కావడం కనబడుతుంది. చెట్లను గమనిస్తే మనకు తెలిసిపోతుంది. చెట్లు ఆకులు రాలి కొత్త ఆకులు రావడము, పుష్పాల టైంకి వచ్చేసరికి వసంత ఋతువు వచ్చేసరికి పువ్వులు రావడము, చిగుర్లు వేయడము, కోకిలు వచ్చి తినడము, ఇవన్నీ ప్రకృతిలో భాగాలు. మానవుడికి ఎలాగైతే జరుగుతాయో చెట్లకి, పుట్లకి, పాములకు కూడా అలాగే జరుగుతాయి అనమాట. అందుకే పాము పొలుసు వదిలేయడము సేమ్ సిస్టమ్ పెడతాడు దేవుడు జీవరాశులన్నిటికీ. సో అవి కూడా మనం గమనిస్తే ఈ యొక్క వెజిటేరియన్ ఫుడ్లే తింటాయి అనమాట. అవి కూడా పక్షులు కూడా, పశుపక్షాదులు అన్ని ఇంచుమించు నాన్ వెజిటేరియన్ తగ్గించేస్తాయి. మానవుడు ఏం చేస్తాడంటే అప్పుడు వర్షాకాలంలో ఆకలి మందగిస్తుంది, ఎక్కువ డైజెషన్ పవర్ తగ్గిపోతుంది. అదే ఎండాకాలంలో ఆవురావురమంటూ ఆకలి వేస్తుంది. ఇక్కడ టెంపరేచర్ కూల్ గా ఉన్నప్పుడు బాడీలో వచ్చినటువంటి హార్మోన్స్ చేంజెస్ వల్ల అప్పుడు ఏదైతే తిన్నామో అది ఇండైజెషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ యొక్క గ్లాండ్స్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అరగాలి. ఒక మిషన్ ఇప్పుడు 100 కిలోలు లాక్కెళ్లే మిషన్ ఒక 150 కిలోలు వేసామనుకోండి, లారీ ఎక్కువ లాగాలి కదా, ఎద్దుల బండి లాగాలి. అలా లోడ్ ఎక్కువ అవుతుంది. లోడ్ ఎక్కువ అవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అవయవాలు స్ట్రెస్ కి గురయ్యి మనం తొందరగా చచ్చిపోవడానికి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా అవుతాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక కంటిన్యూస్ గా ప్రతి శ్రావణ మాసంలో కూడా నాన్ వెజిటేరియన్ తినేస్తున్నారు అనుకోండి, ఒక సంవత్సరానికి లోడ్ ఎక్కువైంది, మళ్ళీ 2వ సంవత్సరం ఇంకా అవుతుంది. అలా ఒక 20 సంవత్సరాలు చేసేసరికి రోజు తాగేవాడికి లివర్ పోతుందా లేదా? అలాగే ఒక సంవత్సరం తాగి వదిలేస్తే అది వేరు. కంటిన్యూస్ ప్రతి ఇయర్ చేసినప్పుడు డ్యామేజ్ అయిపోతుంది లివర్. అలా ఇది కూడా అంతే. అందుకోసం శ్రావణ మాసంలో ఏం చేశారంటే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి శాకాహార భోజనం తినమన్నారు. ఓకే, అంటే ఇది ఆయుర్వేదం సంబంధించింది. డెఫినెట్ గా ఆరోగ్యానికి కంపల్సరీ. అలాగే ఈ శ్రావణ మాసంలో మనము అక్కడ కూడా చక్కటి ఆకుకూరలు, శాకంబరి అమ్మవారు ఆషాఢ మాసంలో మనం ఆకుకూరల డెకరేషన్, కాయగూరల డెకరేషన్ పెట్టాం. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పుష్పాలతో మనం శ్రావణ మాసంలో మనం పూజ చేస్తాం. తర్వాత వంటలు కూడా మనము ఎలాంటివి చేస్తామంటే వీలున్నంత వరకు ఆకుకూరలు వండుతారు గమనిస్తే కనుక. ఈ పప్పు దినుసులు కంటే ఈ లేట్ గా డైజెషన్ అయ్యేటటువంటి జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తాలు అలాంటివి వేయకుండా లైట్ గా బాలింతరాలకు ఎలాగైతే మనం అప్పుడు వేస్తామో డెలివరీ అయినప్పుడు బీరకాయ, పొట్లకాయ, సొరకాయ ఇలాంటివి, అలాంటి పదార్థాలను మనం ఈ యొక్క వాడతారు. దీనికి ఆరోగ్యపరంగా, శాస్త్రపరంగా అందుకోసం పెద్దలు పెట్టారు. ప్లస్ రెండవది ఏంటంటే దేవుడి పూజలకి ఏదైనా సరే మనం శాకాహారమే చేస్తాం. చాలా పవిత్రమైనది. అదొకటి. చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి వస్తున్నాడు. అప్పుడు దాన్ని శ్రావణ మాసం అంటారు. అప్పటి నుంచి మాసంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ నెలంతా కూడా మనకి చంద్రుడు, శని అనంటే చంద్రుడేమో చల్లదనం, శని ఏమో ఆయిల్. ఈ యొక్క ఆయిల్ ఏం చేస్తుందంటే వేడిగా ఉన్నప్పుడు ఎవాపరేట్ అవుతుంది మరిగిస్తే ఆయిల్.
చల్లగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ నెయ్యిని తీసుకున్నాం అనుకోండి, వేడి మీద పెట్టినప్పుడు ఏమవుతుంది, కరుగుతుంది. చల్లదనంలో ఉంచేస్తే గడ్డ కడుతుంది. ఇది అంతే. చంద్రుడు శని వచ్చాడు కాబట్టి శరీరం లోపలంతా ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అందుకు తినొద్దు అంటారు అనమాట. ఓకే గురుగారు, నిజంగానే చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.